సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయి. ఎవరికి శాంతిని దేవుడు కలుగు చేస్తాడు? ఎవరికి దేవుడు సుఖ జీవనముతో కూడు సంవత్సరములను కలుగు చేస్తాడు? ఎవరికి దేవుడు దీర్ఘాయువునిస్తాడు? శాంతమ్మ గారు తల పైకెత్తమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆలోచన వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగట్లా. దైవజనుడి వాక్యం చెప్పాడు, పైకెత్తి దైవజనుడి వాక్యం చూస్తున్న మాటలు వినాలి. ఏదో కిందది పైకి సరివేసుకోవటం కాదు. వాక్యం చదవన్నామన్నప్పుడు చదవండి, వాక్యం చెప్పేటప్పుడు వినండి. అది మీకు దీవెన. ఇది నేర్చుకోనండి. ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతిదీ కూడా ప్రక్కన పెట్టండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఏదైనా చేయాలనుకున్నా ముందుగా అది నాకు చెప్పి చేయండి. ఎవరు సొంత ప్రయత్నాలు చేయొద్దు, ఎవరు కూడా స్వరీతిని ఆధారం చేసుకోవద్దు. ఏది చేయాలన్నా దైవజనుడు సలహా తీసుకొని చేస్తే మీరు దీవించబడతారు. కాబట్టి నా సొమ్ము, నా డబ్బు, నా ఇష్టం అని చేస్తే దేవుడికి ఇష్టము కాదు. ఎందుకంటే దేవుని అధికారానికి లోబడాలి మనం. ఇక అంటున్నాడు, నా కుమారుడా అంటున్నాడు. ఏమండి? నా ఉపదేశమును మరువకుము. రెండోది ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువునిస్తారు. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే మనకు వచ్చేది ఏంటంటమ్మా? దీర్ఘాయువు. రెండోది ఏమంటున్నాడు? సుఖ జీవముతో గడుపు సంవత్సరములను. మూడోది ఏమంటున్నాడు? శాంతిని నీకు కలుగు చేస్తాయి. ఈనాడు చాలా మందికి శాంతి లేదు, ఈనాడు చాలా మందికి సుఖము లేదు, ఈనాడు చాలా మందికి దీర్ఘాయువు లేదు. ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేమైపోతామో తెలియదు. అయితే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొంటే, ఆ దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావు కనుక నీకు దీర్ఘాయువునిస్తాయి. దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావు కనుక సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తాయి. దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావు కనుక శాంతిని దేవుడు మీకు ఇస్తాడు. లేకపోతే ఇవన్నీ మనం కోల్పోతాం, ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం. దేవుడు ఆజ్ఞయించాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ రూపం పెట్టుకోకూడదు, దేవునికి సాగిలపడకూడదు, దేవునికి కూడా పూజింపకూడదు. మీ దేవుడిని యెహోవాను నేనే అన్నాను. మరి బబులోను సామ్రాజ్యంలో రాజు నెబుకద్నెజరు ఏం చేశారు? ఒక బంగారు ప్రతిమను తయారు చేసి దానికి మొక్కాలి, దానికి పూజించాలి, దానికి నమస్కారం చేయాలి. అలా చేయకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఇక్కడ ఉండు, మైండ్ ఎక్కడ పెట్టాను. ఇది మనుషుల మాట. దేవుడి మాట ఏమిటి? ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ ఏ రూపం పెట్టుకోకూడదు, దాన్ని సాగిలపడకూడదు. నీ దేవుడిని యెహోవాను నేనే అన్నాడు. ఆ దేవుడిని యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలన్నాడు. ఈ రాజ్యం పెట్టాడు, బంగారు ప్రతిమ చేపించి దానికి మొక్కాలి, దానికి నమస్కారం చేయాలి, దాన్ని పూజించాలి. అలాగైతేనే మీరు సుఖంగా బ్రతుకుతారు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? మీ దేవుడిని యెహోవాను నేనే, వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అప్పుడు మీకు క్షేమం ఇస్తానన్నాడు, నెమ్మదిని ఇస్తానన్నాడు, ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఇప్పుడు మనుషులందరూ కూడా రాజు మాట విని ప్రతిమకు పూజలు చేస్తున్నారు. ఎందుకంటే రాజుమాట వినకపోతే అగ్నిగుండంలో పడేస్తాడు, అగ్ని కాల్చేస్తుంది. ఆ భయంతో ఆ పని చేస్తున్నారు. మరి దేవుడికి భయపడ్డారా? మనిషికి భయపడ్డారు, రాజాకు భయపడ్డారు.
రాజు శాశ్వతమైన జీవాన్ని ఇస్తాడా? రాజు మనల్ని కాపాడగలుగుతాడా? రక్షించగలుగుతాడా? లేదు. కానీ ఆ తరంలో, ఆ ప్రాంతంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో అను భక్తి కలిగిన వారు ఉన్నారు. వీరు ఈ మాటలు విని కూడా దేవునికే మొరపెడుతున్నారు, దేవునికే పూజ చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఈ విషయాలు శత్రువులు ఉంటారు కదా, ఈ విషయాలు రాజుగారికి చెప్పారు. రాజుగారి కోపం వచ్చింది, పిలిపించారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో, నేను విన్న మాట కరెక్టేనా? మీరు నేను పెట్టిన దేవతకు పూజ చేయట్లేదట, నమస్కరించట్లేదట, దండాలు పెట్టట్లేదట అంటే అప్పుడు ఏమన్నారంటే అవునయ్యా అన్నారు. ఇప్పుడైనా మీకు అవకాశం ఇస్తున్నా, పిల్లలకు రేపు ఊదిద్దా, సన్నాయి ఊదిద్దా, డప్పులు కొట్టిస్తా, అప్పుడు మీరు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మొక్కితే సరి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తానన్నారు. సావధానకైనా ఇష్టపడ్డారండి షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఇదండి భక్తి. కులానికి భక్తి కాదు, ఏమంటే ఇంటి పేరుకో భక్తి కాదు, ఏమంటే డబ్బుకో భక్తి కాదు, ఏమంటే లోకానికో భక్తి కాదు. ఈనాడు చాలా మంది అలా ఉన్నారు, పాపానికి సపోర్ట్ చేస్తున్నారు, లోకానికి సపోర్ట్ చేస్తున్నారు, తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అబద్ధం ఆడే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మోసాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఏమండి? కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు వ్యర్థమైన మాటలకు లోపడలేదు, కపట మాటలకు లోపడలేదు. సామాన్య సస్తం అగ్నిగుండంలోని కలచబడతాం. కాబట్టి ఈ తప్పు పని చెయ్యం, ఈ పొరపాటు పని చెయ్యం, ఈ వ్యర్థమైన పని చెయ్యం, ఎప్పటి వరకు చేసామేమో ఇక చెయ్యం అని తీర్మానం చేసుకుని ఉన్నారండి. ఒక అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేసాడు. అలా అంటున్నారు, రాజా నువ్వు 7 అంతలు కాదు 10 అంతలు చేస్తేనే కానీ మేము భయపడం. మా దేవుడు ఈ వేరువు గల అగ్నిగుండం నుంచి తప్పించడకు సమర్థుడని తీర్మానాల్లో ఉన్నారు. మరి మనం ఏ తీర్మానంలో ఉన్నాం? ఇటొకంత అటొకంత చేస్తున్నామా? ఇటొక మనసు అటొక మనసు కలిగి ఉన్నామా? ఇటొక ఆలోచన అటొక ఆలోచన కలిగి ఉన్నామా? అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందలేము. అయితే షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నారు, జీవం కలిగిన దేవునికి మొక్కుతున్నారు. రాజు కోపం వచ్చింది, ఒకంతరు 7 అంతలు చేశారు. వాళ్ళని అగ్నిగుండంలో విసిరివేయడానికి బలాఢ్యులు పిలిపించారు. ఎందుకంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారు. మరి మనము దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? మరి పాటించకపోతే దేవుని కార్యాలు చూడగలుగుతామా? మేలు పొందగలుగుతామా? శాంతి పొందగలుగుతామా? దీర్ఘాయువు పొందగలుగుతామా? సుఖజీవంతో కొన్ని సంవత్సరాలు మనకు వస్తాయా? రావు. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆజ్ఞలు పాటించే వారుగా ఉండాలని ఒక తీర్మానానికి రావాలి. మా ఆయన మాట వింటాను, మా ఆవిడ మాట వింటాను, నా కొడుకు మాట వింటాను, మా బంధువుల మాట వింటాను, మా రాజకీయ నాయకుల మాటలు వింటాను అంటే వీళ్ళందరూ ఎవరైనా మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారా? వీళ్ళందరూ మిమ్మల్ని కాపాడతారా? కాపాడలేరు, రక్షించలేరు. కాబట్టి కాపాడే దేవుడు యేసయ్య, రక్షించే దేవుడు యేసయ్య, పరలోకానికి తీసుకెళ్లే దేవుడు యేసయ్య, పాపం లేని వాడు పాపులను పరిశుద్ధులుగా మార్చేవాడు యేసయ్య. కనుక ఆ యేసయ్య చెప్పినట్టు చేయాలి. అలా చేయడానికి షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఇష్టపడ్డారు, అగ్నిలో విసిరేశారండి. మరి 4వ వారిగా దేవుడు తన దూతను పంపించి ఆ అగ్ని వాళ్ళను కాల్చకుండా, ఆ అగ్ని వారిని నష్టపరచకుండా దేవుడు అగ్ని వేడిని చల్లార్చి చేశాడు. చప్పట్లు కనపట్టుకుందాం. హల్లెలూయా. అగ్ని వేడిని చల్లార్చి చేస్తే ఆ అగ్ని వారికి ఎలా ఉందంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, చల్లటి నీళ్ళల్లో ఉన్నట్టుగా ఉంది. వస్త్రాలు కాల్చబడలేదు, తలవెంట్రులు కాల్చబడలేదు, శరీరం కాల్చబడలేదు. ఇది చూస్తున్నాడు రాజుగ్రహము గద్దించరు, కళ్ళారా చూస్తున్నాడు. వీళ్ళు కాలిపోతారేమో, వీళ్ళు పూర్తయిపోతారేమో, వీళ్ళు శరీరాలు కరిగిపోతారేమో చూస్తుంటుంటే సుఖంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, సంతోషంగా. వాళ్ళ వెనకాల ఒక ఆయన ఉన్నాడండి. ఆశ్చర్యపోయి మంత్రిని పిలిచి అంటున్నాడు, మంత్రి
ఆ అగ్నిగుండంలోకి ఎంతమంది ఇసిరావు? ముగ్గురేనయ్యా. మరి నలుగురు కనబడుతున్నారు నాకు. నాలుగో వాడు దేవదూతల స్వభావము. ఆ ముగ్గురికి ఏమి కలగలేదు, ఏ నష్టం కలగలేదు. వాళ్ళు విసరడానికి వచ్చినటువంటి ఇలాంటి మాడి మసి అయిపోయారు, ఇలాంటి మసికొక్కులు అయిపోయారు, వీరు కాల్చబడ్డారు, చంపబడ్డారు. మరి అగ్నిలో విసరబడ్డ వాళ్ళు సురక్షితంగా ఉన్నారని ఆశ్చర్యపోయి మనసు మార్చుకుని, హృదయం మార్చుకుని, షడ్రకో మెషకో అభ్యర్థులుగో ఇటండయ్యా ఇటండయ్యా అని పిలిచారు. చక్కగా నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వస్త్రాలు చూశారండి, వస్త్రాలు కాలేదండి. తల వెంట్రుకలు చూశారండి, కాలేదండి. ఏ వస్త్రం రాలేదండి. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన రాజు అంటున్నాడు, ఈ విధముగా ఈ శడ్రకు మెషకు అభ్యర్థులుగా రక్షించగలిగిన దేవుడే, మనల్ని రక్షించే దేవుడు కనుక వీరి దేవుడే మన దేవుడు. ఈ దేవుని పూజించండి, ఈ దేవుని ఆరాధించండి, ఈ దేవునికి మొక్కండి అని రాజుగారు చెప్పారు. తెలుసు చెప్తా. హల్లెలూయా. ఎంతటికి కారణం ఈ శడ్రకు మెషకు అభ్యర్థులకు వారిలో ఉన్న భక్తి. మరి మనలో అలాంటి భక్తి ఉందా? మనలో అలాంటి విశ్వాసం? ఏడేళ్ళ శ్రమ నుంచి తప్పించబడతామా మనం? అలాంటి భక్తి లేకపోతే ఏడేళ్ళ పెళ్లి విందులోకి వెళ్తామా మనం? అలాంటి భక్తి లేకపోతే నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతామా? తప్పించబడలేము. కనుక అలాంటి భక్తి కలిగి ఉండండి. ఈ ఆదివారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకన్నాడు, నా కుమారుడా నా ఉపదేశములు మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని ఆజ్ఞలు గైకొంటే మనకు దీర్ఘాయువు ఇస్తాం. దేవుని ఆజ్ఞలు గైకొంటే సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు ఇస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటే శాంతిని ఇస్తాడు. ఎవరో చెప్పారు, నేను చేశానంటే నష్టపోతాం. మా బంధువులు చెప్పారు, చేశానంటే కష్టాలు గురవుతాం. ఎవరు చెప్పి చేయాలి? మనం దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చేస్తే మీరు ధన్యులు, దేవుడు చెప్పింది చేస్తే మీరు భాగ్యవంతులు. అందుకంటున్నాడు, ఇదిగో ఆ శడ్రకు మెషకు అభ్యర్థులుగో అని వారిని చూసి ఆ రాజు అంటున్నాడు, ఇదిగో వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడే సర్వశక్తివంతుడు. కనుక రాజుకు నిప్పుగానే చెప్తున్నాను, వీరి దేవుడిని పూజించండి, వీరి దేవుని ఆరాధించండి. ఎందుకంటే వీరి భక్తిలో శక్తి ఉన్నది, వీరి భక్తిలో నీతి ఉన్నది, వీరి భక్తిలో యథార్థత ఉన్నది. వీరు ఎవరి పక్షాన్ని నిలబడ్డారు? సజీవుడైన దేవుని పక్షాన్ని నిలబడ్డారు, దెయ్యం పక్షాన్ని నిలబడలేదు. మరి మన ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాం? సత్యాన్ని బోధించే సేవకుని పక్షాన్ని నిలబడుతున్నామా? నీతిగా వాక్యాన్ని ఇచ్చే సేవకుని పక్షాన్ని నిలబడుతున్నామా? ఆత్మ సంబంధంగా సమర్పణ కలిగి విశ్వాసంతో పరిచయం చేస్తున్న సేవకుని పక్షాన్ని నిలబడుతున్నామా మనం? లేదా మన కులాల పక్షాన్ని నిలబడుతున్నామా? మన బంధువుల పక్షాన్ని నిలబడుతున్నామా? మన తోబుట్టుల పక్షాన్ని నిలబడుతున్నామా? శడ్రకు మెషకు అభ్యర్థులకు వలె సజీవుడైన దేవుని పక్షాన్ని నిలబడండి. ఆత్మ సంబంధ భక్తి కలిగి, యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి, విశ్వాసంతో దేవునిలో ప్రార్థిస్తే ఆయన ఏమిస్తాడంటావా? దీర్ఘాయువు ఇస్తాడు, సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు ఇస్తాడు, అలాగున శాంతిని ఇస్తాడు. శాంతినిచ్చే దేవుడు, దీర్ఘాయువు ఇచ్చే దేవుడు, సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు ఇచ్చే దేవుడు, గర్భఫలం కూడా, మంచి ఉద్యోగం కూడా, ఏమిటి మంచి మరి వివాహ కార్యక్రమాలు జరిగించడా, మంచి భూపంటలు ఇవ్వడా, మంచి వ్యాపారాలు ఫలింప చేయడా, మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. మనలోనే ప్రార్థన జీవితం లేక, మనలోని ఆత్మీయ జీవితం లేక, మనలోని విశ్వాస జీవితం లేక వీటన్నిటిని పోగొట్టుకున్నాం కనుక అందుకే నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు. ఈ ఆదివారం రోజున నా సేవకుడి ద్వారా నీకు ఒక ఉపదేశాన్ని ఏర్పాటు చేశాను. ఆ ఉపదేశంలో ఏం చెప్పబడ్డది అది మర్చిపోవద్దు. మర్చిపోకుండా నీవు ఉంటే దీర్ఘాయుడికి ఇస్తాను, మర్చిపోకుండా వాటిని అనుసరిస్తే సుఖజీవితంతో గడుపు సంవత్సరాలకి ఇస్తాను, మర్చిపోకుండా ఆజ్ఞలను పాటిస్తే శాంతిని ఇస్తాను. అటు శాంతి అటు కృప దేవుడు మనకి ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి మాటలు మనందరి ఫలింప చేయను గాక. ఆమేన్. అందరూ మోకరించండి.
నీవిచ్చుచున్న దీర్ఘాయువును, నీవిచ్చుచున్న శుభజీవనతో సంవత్సరములను, నీవిచ్చుచున్న